టాలీవుడ్ విలక్షణ నటుల్లో మురళీ శర్మ ఒకరు. పాత్ర ఎలాంటిదైనా సరే ఆయన దిగనంత వరకే. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే మాత్రం ఆ పాత్ర హిట్ అవ్వాల్సిందే. విలన్ గా కెరియర్ ను మొదలుపెట్టినటువంటి ఈ నటుడు సపోర్టింగ్ రోల్స్ తో అద్దరగొడుతున్నారు. భలే భలే మగాడిపోయి నిన్ను కోరి, కృష్ణగాడి వీరప్రేమ గాథ, వినరో భాగ్యం, విష్ణు కథ లాంటి సినిమాలో ఆయన నటనకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక అలవైకుంఠపురంలో మురళీ శర్మ పాత్రకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నింటిలోనూ ఆయన నటిస్తూ ఉన్నారు. ఇక మురళీ శర్మని చూసి నార్త్ నుంచి వచ్చారనుకుంటారు, కానీ అచ్చమైన తెలుగువాడు. చాలా తక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చే ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన మనోగతాన్ని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా అనుమానాలు పడ్డానని చెప్పుకొచ్చారు. మురళీ శర్మ తండ్రి ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కాగా తల్లి గుంటూరు వాసిని. అందుకే ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. ఇక తన కెరీర్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో అద్భుతంగా ఉందని, ప్రేక్షకులు తనని ఎంతో ఆదరించారంటూ చెప్పారు. అందుకే తనని ఎవరైనా సెల్ఫీలు అడిగినా టీ తాగేవాడినల్లా దాని పక్కన పెట్టి మరీ ఇస్తారంటూ చెప్పారు. ఇక 90 దశకంలో బాలీవుడ్ లో అప్పుడే షారూఖ్, ఆమీర్ వస్తున్నారు. ఆ సమయంలో నేనొచ్చా. అప్పుడు అందంగా ఉండే ఫేస్ లాగానే హీరోలు తీసుకునేవారు. నాలాంటి వారిని అస్సలు చూసేవాళ్ళు కాదు. నేను నా ఫొటోస్ పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు అందరూ నువ్వు యాక్టర్ అవుతావా, ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని అడిగేవారు. నాకు చాలా బాధ అనిపించేది. రోజు కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వెళ్ళేవాడిని. మనసు ముక్కలయ్యేది. కానీ పొద్దున్నే మళ్ళీ ప్రయత్నాలు చేసేవాడిని, ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు. వేరే చాయిస్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఎప్పుడు సినిమాల మీదే ఉండేది అంటూ చెప్పారు. మురళీ శర్మ భార్య కూడా నటియే. ఆమె పేరు అశ్విని కలేష్కర్. వీరిది ప్రేమ పెళ్లి. బద్రీనాథ్ సినిమాలో తమన్నాకి అత్తగా చేస్తుంది అశ్విని. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక తన భార్య గురించి, ప్రేమ గురించి మురళీ శర్మ మాట్లాడుతూ, నా భార్య అశ్విని ఒక మరాఠీ, ఆమె కూడా తెలుగు నటే. తెలుగులో ఆమె చేసిన బద్రీనాథ్, నిప్పు సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. మా ప్రేమ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. కాలేజ్ చదివే రోజుల్లో అయితే ప్రేమనగానే ఇంటర్ కాస్ట్ అని వద్దనేవాళ్ళేమో, కానీ నా జీవితంలో అన్ని లేట్గానే జరిగాయి. అందుకే మా పెళ్లికి ఎవరూ నో చెప్పలేదంటూ చెప్పారు. ప్రస్తుతం మురళీ శర్మ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్గా మారాయి.